దొంగలు, రౌడీలు, జేబు దొంగలు లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో చేస్తూ ఉన్నప్పుడు విద్యా సంస్థలు పెట్టుకున్న వాళ్ళు వస్తే ఇబ్బందులు పెడతామని చెప్పి మాట్లాడే విధంగా మీరు రకరకాల మనుషుల దగ్గర చెప్పి పంపిస్తూ ఉంటే వాళ్ళకి మాత్రమే అర్హత ఉందా రాజకీయాలు చేయడానికి, మిగతా వాళ్ళకి లేదా? ఏంది రాజకీయం అంటే? మీ దృష్టిలో దానికి ఏమైనా సపరేట్గా పిహెచ్డీలు ఏమైనా ఉంటాయా? వీడియోస్ అప్లోడ్ చేస్తే పోస్ట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా, ప్రతి పోస్ట్ ఏ పోస్ట్ పెట్టినా కూడా దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేస్తా ఉంటారు. విద్యా సంస్థలు అంటే ఏంటి? దొంగలు, రౌడీలు, జేబు దొంగలు లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో చేస్తూ ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు మీరు రాజకీయాల్లోకి వస్తే విద్యా సంస్థలు పెట్టుకున్న వాళ్ళు వస్తే ఇబ్బందులు పెడతామని చెప్పి మాట్లాడే విధంగా మీరు రకరకాల మనుషుల దగ్గర చెప్పి పంపిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఎవరుండాలండి రాజకీయాల్లో? ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? దొంగలు మాట్లాడతారా? రౌడీలు మాట్లాడతారా? వాళ్ళకి మాత్రమే అర్హత ఉందా రాజకీయాలు చేయడానికి, మిగతా వాళ్ళకి లేదా? ఒకవేళ వస్తే వాళ్ళ మీద రైడ్స్ చేయిస్తారా? ఇంకా కూడా నేను చెప్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయిస్తారంట. ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయించేది? మా తలరాత బాగాలేకపోతే ఏదైనా జరుగుతాయి, అంతేగాని ఇలా మీరు బెదిరించాలని, ఇంకొక విధంగా మనుషుల్ని టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తే రేపొక రోజు ఉంటుందని కూడా మీరు ఆలోచించుకోవాలా. ప్రజల పక్షాన పోరాడడం, ఆ రోజు మీరు పారిపోతారేమో కానీ వైఎస్ఆర్సీపీ ఈరోజు పోరాడుతున్నటువంటి పోరాటం మీరు గతంలోనే చేసుండరు, రాబోయే రోజుల్లో కూడా చేసుండరు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మాటల్ని కానీ, టార్చర్ని కానీ, ఇబ్బందుల్ని కానీ వైఎస్ఆర్సీపీ కూడా మర్చిపోలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏం తెలుగుదేశం పార్టీలో ఇనిషియేషన్స్ ఉండేవాళ్ళు లేరా? నారాయణ గారి కంటే ఇనిషియేషన్స్ ఎవరికన్నా ఉన్నాయా? ఎన్ఆర్ఐ అకాడమీ ఉంది కదా, ఎన్ఆర్ఐ అకాడమీ ఉండేవాళ్ళు టీడీపీ లీడర్స్ కదా, విజ్ఞాన ఇన్స్టిట్యూషన్స్ కృష్ణదేవరాయలు గారిది కదా, అలానే మీ తోడల్లుడిది వైజాగ్లో గీతాంశ లేదా, భాష్యం లేదా? ఎన్ని లేవు? ఉన్నాయి, చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేయాలనుకోవడం తప్పు. విద్యా సంస్థలు పెడితే మంచిదే, కానీ మీరు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నప్పుడు లింక్ చేసి మాట్లాడడం కానీ ఇలాంటివి మంచి పద్ధతి కాదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, మాట్లాడితే అనుభవం లేదని. ఏంటండి అనుభవం? అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి పారిపోతే తప్పు, కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడో ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడుతూ ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబెడతా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు చెప్పినటువంటి మాటని, నాయకుడు ఇచ్చినటువంటి బాధ్యతని చిరసావహిస్తూ ఎన్ని కష్టాలైనా ఓర్చి ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాం. దీన్ని అపహాస్యంగా ప్రతిసారి అనుభవం దేంట్లో అనుభవం? వెన్నుపోట్లు బలవడంలో అనుభవమా? ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో అనుభవమా? మోసం చేయడంలో అనుభవమా? పారిపోవడంలో అనుభవమా? దేంట్లో అనుభవం కావాలా? నిజాయితీగా చేయడం కాదా? ఏంటి రాజకీయం అంటే? ఏంటండి ఏంది రాజకీయం అంటే? మీ దృష్టిలో దానికి ఏమైనా సపరేట్గా పిహెచ్డీలు ఏమైనా ఉంటాయా, లేకుంటే పిహెచ్డీగా చదువులు ఏమైనా ఉన్నాయా? రాజకీయం అంటే ఒక 10 మందికి మంచి చేయగలగాల, చెప్పిన మాట మీద నిలబడాలా, చెప్పిన సహాయం చేయగలగాల, అదే రాజకీయం. ఇంతకంటే వేరే భాష ఏదైనా ఉందా? దాంట్లో ఏదైనా చదువులు ఉన్నాయా? చదవాల్సి ఉందా? ట్రైనింగ్ కావాలన్నా? లేదా నాకు ఒక 20 సంవత్సరాల అనుభవం కావాలని ఈ రోజు నుంచి ఇంకో 10 సంవత్సరాల పాటు వెయిట్ చేయమంటారా? కామ్గా ఇంట్లో కూర్చొని ఆ రోజు నాకు అనుభవం వచ్చిందని చెప్పాలనా? నేను డిఎస్సి గురించి మాట్లాడినటువంటి సందర్భం నుంచి కూడా నేను ఒక వాస్తవాన్ని కూడా నేను మీకు చెప్తాను. నేను నా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా నా ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ దాన్ని ఇమ్మీడియట్గా బ్లాక్ చేస్తూ ఉంది. చూడండి, వీడియో నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. ప్రతి వీడియోని ఏది పోస్ట్ చేసినా ప్రతిదీ కూడా అన్ని వీడియోస్ చూసుకోండి, ప్రతి వీడియో కూడా అన్నిటిని బ్లాక్ చేస్తూ ఉంది. నిన్న కూడా పెడితే బ్లాక్ చేసింది. మొత్తం ఏంటి మెటా వాళ్ళని, వీళ్ళకి ఏంటి అవగాహన అర్థం కావట్లే. ప్రతి వీడియో కూడా చూడండి, ఎన్ని పోస్ట్ చేసినా కూడా మళ్ళీ ఇదే వీడియోస్ని చాలామంది కూడా పోస్ట్ చేశారు, బ్లాక్ కావట్లే. ఎందుకు చేస్తున్నారు? బ్లాక్ చేస్తున్నారు. అదేంటి పైన మ్యాటర్ పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు? వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు యువర్ కరెంట్ ఇన్ ఇండియా pursuant to a notice from the Government of India, Law Enforcement
under section 79 of 3 of B of the Information Technology Act, something post not available in India. ప్రతి పోస్ట్ ఏ పోస్ట్ పెట్టినా కూడా దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? చూడండి, ప్రతిదీ బ్లాక్ చేయడమే. ప్రతిదానికి కూడా ఏదో యాక్ట్లు అంటారు. మీకు ఎన్ని అప్లోడ్ చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని వీటన్నిటిని కూడా బ్లాక్ చేసుకుంటూ పోతూ ఉంటే దీంట్లో ప్రజాస్వామ్యం అంటారా? వారం నుంచి జరుగుతూ ఉంది తంతంతా, ప్రతిదీ కూడా బ్లాక్ చేసుకుంటూ పోతున్నారు. ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా గతంలో ఇలా జరిగిందా? మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. మనం ప్రభుత్వాలను ఎలా నడుపుతూ ఉన్నాము, మనం ఏం చేస్తూ ఉన్నాం అన్నది. ఇప్పటికైనా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేమేమో నారాయణ గారినో ఇంకొకరినో విమర్శించాలని లే. అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసినారంటే నవ్వు వచ్చింది. అంబేద్కర్ గారిని ప్రతిసారి కూడా స్మరించుకుంటూ ఆయన రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటిది వైఎస్ఆర్సీపీ. నెల్లూరు జిల్లాలో కానీ నగర నియోజకవర్గంలో కానీ మీరు ఎప్పుడైనా కార్యక్రమం చేసేటప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి మేము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతగా రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. మీరు ఈరోజు పాలాభిషేకం చేసినారు, ఎందుకు చేసినారు అనేది మీరు ఆలోచించుకోవాలా. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మాట్లాడేటప్పుడు మీరు ఏ ఉద్దేశంతో రాజకీయాలు చేస్తూ ఉండరు, ఏం చేస్తూ ఉన్నారన్నది మీ మనస్సాక్షికి మీకు తెలుసు. నారాయణ గారు కూడా చాలామంది అనుకోవచ్చు, కానీ ఇంక వాస్తవాల్లోకి మీరు ఇదే విధంగా కనుక మాట్లాడడం చేయడం జరిగితే తప్పకుండా కూడా వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారని కూడా మాట్లాడారు. సరే, ఇవన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ప్రజలే వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము చెప్పింది ఒకటే, మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీరు వెనకొకటి మనసులో ఒకటి ముందు ఒకటి మాట్లాడడం ఆపేసేయండి. పైకి నిజాయితీ పరుల్లాగా, పైకి క్లీన్ ఇమేజ్ ఉండే వాళ్ళలాగా మాట్లాడడం, చేసేటివన్నీ కూడా ఎలాంటి పనులు చేయడం, ఇది మంచి పద్ధతి కాదన్నది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. నిన్నటి రోజున కూడా మేము ఎవ్వరం కూడా పలానా వ్యక్తి అనేది ఎవరు కూడా మాట్లాడలే. ఆ విషయం కూడా తెలుసుకోవాలా. మీకై మీరు భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో కాబట్టి ప్రధానంగా డిఎస్సి మీద కానీ వాటన్నింటి మీద కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంది, ప్రజల తరపున పోరాడుతూ ఉంది, నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, అభాగ్యుల తరపున, ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ తరపున పోరాడడం జరుగుతుంది. 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రోజుకి కూడా మేమందరం ఈరోజు కార్యకర్తలకు అండగా నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నాం. అది మా నిజాయితీ. మీరు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎంతమంది టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నది మీ మనస్సాక్షికి మీరు ఆలోచించుకోవాలి.